ఆముదాలవలస పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలోని కొండల మధ్య అతి పెద్ద కొండపై సంగమేశ్వర ఆలయం నెలకొని ఉంది. ఈ కొండ చరిత్ర 12వ శతాబ్దానిదని 1982లో సర్వే చేసిన పురావస్తు శాఖ ప్రతినిధి జవహర్లాల్ పేర్కొన్నారు. జైన మతస్థులు, తరువాత బౌద్ధ మతస్థులు, ఆ తరువాత శైవ మతస్థులు ఈ కొండను ఆశ్రయించి తమ మతాలను మరింత ప్రభావితం చేశారని చరిత్రకారులు చెబుతుంటారు. పూర్వ రాజుల ఔన్నత్యానికి ఒక సజీవ సాక్షిగా ఈ కొండ దర్శనమిస్తుంది. ఏటా రాష్ట్రంలో జరిగే తొలి జాతర ఈ కొండ దిగువ ప్రాంతంలో జరుగుతుంది. సంక్రాంతి మొదలుకొని కనుమ, ముక్కనుమ రోజుల్లో 3 రోజుల పాటు ఎంతో భారీగా జాతర జరగనుంది. మొదటి జాతర అయినందున జిల్లా నుంచే కాక ఇతర జిల్లాలు, పక్క ఒడిశా రాష్ట్రం నుంచి చాలామంది యాత్రికులు వస్తుంటారు. ఈ జాతరకు సుమారు 2 లక్షల మంది హాజరవుతారు. సంగమేశ్వర కొండ పైభాగంలో ఉన్న ఆలయం ఎడమ పక్క ఓ బావి ఉంటుంది. ఆ బావిలో దేవాలయానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా చిల్లర డబ్బులు వేసి తమ మొక్కులు తీర్చుకుంటారు. చిల్లర నాణేలు వేయటం ద్వారా కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.